మేడం టిపికల్ క్వెషన్ అనుకోవచ్చు. రెగ్యులర్‌గా ఈ ఇన్‌స్టాలో గానీ, స్టేటస్‌ల్లో గానీ రెగ్యులర్‌గా వినిపిస్తది. ఏంటంటే పార్ట్నర్స్ ఉంటారు. ఒకళ్ళని "నువ్వు నా కోసం మారలేవా? నన్ను ప్రేమించితే మారతావు కదా! కొన్ని మార్చుకుంటావు గదా!" అంటారు. అలాగే "నువ్వు నన్ను ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలి" అంటారు. అదే లవ్ అంటారు. అసలు ఈ కన్‌ఫ్యూజన్‌లో ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక పర్సన్‌కి అంటే ఏ ఆళ్ళ డ్రీమ్స్ వాళ్ళయన్నీ ఉన్నాయి. హ్మ్. వాళ్ళని చేంజ్ చెయ్యమని అడగకుండా యాక్సెప్ట్ చేయడం పాజిటివ్. హ్మ్. అది చేంజ్ చేయమని అడగొద్దు. యాక్సెప్ట్ యాజ్ దే ఆర్. అదే చేంజ్ నాకు అవసరం ఉన్నట్టు నువ్వు మారు. హ్మ్. నీ డ్రీమ్స్ వద్దు. నాకు ఇష్టమైనట్టు నువ్వు జీవించు. ఆ! ఇది రాంగ్ కదా! అవును. నువ్వు ప్రేమించేటప్పుడు కొన్ని గుణాలను చూసి చాలా వరకు గొడవలు అయ్యేవి ఎక్కడంటే, మీరు బబ్లీగా ఉన్నారనుకుందాం, హ్మ్. ఒక అబ్బాయి హీరోయిజంగా ఉన్నాడు, లేకపోతే ఎక్కువ ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు అనుకుందాం. 2 ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఈ అమ్మాయికి కూడా చాలా మంచి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అదే పొజిషన్లో. హ్మ్. వచ్చాక వెరీ నెక్స్ట్ డే ఇన్ అ వెరీ ఫ్యూ వీక్స్లా యు ఆర్ ఆస్కింగ్ టు చేంజ్. నువ్వు ఏమైతే చూసి ఫస్ట్ ఇష్టపడ్డావో, హ్మ్. ఒప్పుకున్నావో ఆ కోర్ థింగ్స్ని అడగొద్దు. ఓకే. అదే లేదు మేడం, అలా ఎలా కుదురుతుంది, పెళ్లి కాకముందు నైట్ పబ్బులకి అలాగ వెళ్తాము, నేను ఇప్పుడున్న కండిషనింగ్గా మాట్లాడుతున్నాను, పెళ్ళి అయిన తర్వాత ఎలా కుదురుతుంది అని నన్ను క్వశ్చన్ చేస్తారు. అవి ముందు మాట్లాడుకోవాలి. అరే ఇప్పుడైతే మనం పర్వాలేదు, హ్మ్. దెన్ వాట్ ఈస్ ద షిఫ్ట్. ఓకే. యూ షుడ్ ఇన్స్పైర్ ఆపోజిట్ పర్సన్ హ్మ్. టు చేంజ్ ఫర్ దెమ్సెల్వ్స్.